నమస్తే. జడ్చర్లలో నిన్న ఇదే టైంకు ఓ అర్ధగంటనో, గంటనో అటు ఇటు ఉండొచ్చు. సాయంత్రం టైంలో ఉన్మాది కత్తితోటి దాడి చేస్తే వైష్ణవి అనే అమ్మాయి కుప్పగూలిపోయింది. రక్తపు మడుపులో అసలు రక్తం ఇట్లా దారలై, ఏరులై పారుతా ఉంది. ఏందంటే కారణము ప్రేమకు ఒప్పుకోలేదని అదే కారణం చెప్తా ఉన్నాడు. ఎవరు? ఉన్మాది తేజ. ఆ ఉన్మాది పేరు మామూలుగా కాదు, సంచలనంగా మారింది. హైదరాబాద్ నుంచి వచ్చి రెక్కి నిర్వహించి ఆ వైష్ణవి అనే అమ్మాయి పోలేపల్లి ఉంటుంది, జడ్చర్ల పక్కల పోలేపల్లిలో ఒక స్కూల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తుందంట. చాలా రోజుల నుంచి ఏడ పని చేస్తుంది, ఏడుందని అన్నీ కనుక్కొని నిన్న దాదాపు ఈ టైంలోనే పోయి ఇంటికి ఇంకొక 100 మీటర్లు అయితే ఇంటికి పోతుంది అనగా బస్సు దిగి కత్తితోటి దాడి చేస్తే కుప్పకూలిపోయింది. అయితే మనోడిని ఈ ఉన్మాదిని కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళు కూడా కట్టేసి కొట్టిండ్రు. ఇంకా మరి ఇంకో విషయం ఏంటంటే మనోడు కత్తి తీసుకొని పొడుచుకున్నాడంట. మరి వాళ్ళు కొట్టిన దెబ్బలకు లేదా వీడు కత్తి తీసుకొని పొడుచుకున్నందుకు చచ్చిపోయిండు తెలియదు, కానీ చచ్చిపోయిండు మొత్తం మీద అయితే. అంటే వైష్ణవి చంపేసిండు, దాడి చేసుకున్నాడు, ప్లస్ స్థానికులు కొట్టడంతో చనిపోయిండు. అది పోలీస్ దర్యాప్తులో తేలాలి, మనం కంక్లూజన్ ఇవ్వలేము. ఒకసారి చూద్దాము అక్కడ ఉన్న పరిస్థితులు. అసలు ఎవరు హైదరాబాద్ అని చెప్తా ఉన్నారు. ఒకసారి మనము సంతోష్ గారు అక్కడ వెళ్ళిండ్రు, ఒకసారి చూద్దాము ఏం జరిగింది, ఏం గమనించిండు, అసలు అసలు ఏం జరిగింది అనేది, ఏమైనా కొత్తగా విషయాలు తెలిసినాయి అనేది. హలో చెప్పండి అన్న. సంతోష్ గారు, మీరు ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఉన్నారు. ఓకే ఓకే. ఈ జడ్చర్లకు సంబంధించి ఇష్యూ, ఆ దారుణ హత్య సంచలనంగా మారింది. ఉన్మాది చేతిలో వైష్ణవి హత్యకు గురైంది. అసలు అసలు అతను ఎవరు, ఎక్కడి నుంచి రావాల్సి వచ్చింది, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఏమన్నా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అనేది లైవ్లోకి తీసుకున్నా. ఏం లేదు, అమ్మాయి హైదరాబాద్ షామీర్పేటలో మరి 2 వర్షన్లు చెప్తా ఉన్నారు. అమ్మాయి అక్కడ లెక్చరర్ అంటున్నా ఉన్నారు, కొంతమంది ఏమో అక్కడ చదువుకుందని చెప్తా ఉన్నారు. ఆ సందర్భంలో ఈ అబ్బాయితో పరిచయం ఏర్పడ్డది అని కొంతమంది అంటా ఉన్నారు. కొంతమంది ఏమో వన్ సైడ్ లవ్, అమ్మాయికి ఇష్టం లేదు అని కొంతమంది అంటా ఉన్నారు. ఓకే, ఇక్కడ క్లారిటీ అనేది లేదు మేజర్ గా. అంటే మరి ఇక్కడ ఓన్లీ అమ్మాయి సైడ్ వాళ్ళు కాబట్టి మా అమ్మాయి తప్ప అని ఎవరైనా అన్నారు కాబట్టి మేబీ వాడు పిచ్చోడు అనే విధంగా చెప్తా ఉన్నారు. ఆ అబ్బాయిని ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బాయి దాచుకుంటూ వచ్చిండు, ఈ ఒక్కడు కాదు ఇంకా కొంతమంది ఉన్నారు కానీ కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు మాత్రం మీడియాకి వీడియోలు ఇచ్చే సిద్ధంగా అయితే లేరు. ఎందుకంటే మనం ఇక్కడికి చర్చలకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సందర్భం ఏ విధంగా ఉందంటే వాళ్ళు మీడియాకి మరి 2 విధాలుగా అర్థం అవుతుంది. అంటే వాళ్ళ అమ్మాయిది ఏమన్నా తప్పు ఉందని అట్లా ఇవ్వట్లేదా మరి ఏంటి అనేది క్లారిటీ అయితే లేదు. వాళ్ళు మీడియాకి వీడియోలు ఇవ్వడానికి సహకరించట్లేదు. ఓకే, ఇప్పుడు ఈ ప్రేమోన్మాది కూడా చనిపోయింది అనేది మనకు వార్తల్లో వస్తా ఉంది. 100% అబ్బాయిని నిన్న ఇక్కడ చంపేసి ఒక 400 మీటర్, ½ కిలోమీటర్ దూరం పరిగెత్తిన తర్వాత అక్కడ దొరకబట్టి చేతులు కట్టేసి కొట్టిరు. కొట్టిన తర్వాత ఈ అబ్బాయి ఒక ఆడియో అక్కడికి పోయిన తర్వాత ఇంకొక అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ కట్టేసి మాట్లాడేటప్పుడు గణిట్రావు తీసి నెత్తి మీద ఎత్తేసింది అనేది వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్తున్న సందర్భం. ఇంకో వార్త వినిపిస్తా ఉంది, అంటే అదే కత్తితోటి పొడుచుకున్నాడు అనేది కూడా వినిపిస్తా ఉంది. అది ఫాల్స్, అది టోటల్ రాంగ్. అది అంతేనా? ఇక్కడ నేను దగ్గర 10 మందితో పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నా నేను. ఎందుకంటే ఒక్కొక్కలా చెప్తారు కాబట్టి నేను ఒక 7-8 మందితో ఏం జరిగిందని తెలియనట్టు అడిగితే వాళ్ళు చెప్పిన సందర్భం ఏంటంటే అన్న ఇది జరిగింది. స్పష్టంగా అక్కడ కొట్టేటప్పుడు రౌత్ ఎత్తేసేటప్పుడు ఉన్న వ్యక్తి కూడా ఉన్నాడు. వేరే వ్యక్తి నెత్తి మీద రౌత్ ఎత్తేసిన అనే విషయాలు చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఒక స్కూల్లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుంది అని తెలుస్తుంది. అయితే డైరెక్ట్ ఇంత ముందుకు ఏమైనా రెక్కి నిర్వహించిండా, లేకపోతే నిన్న వచ్చి డైరెక్ట్ అట్లా చంపేసిండా? యాక్చువల్లీ ఈ అమ్మాయికి మనోడికి ఆల్రెడీ ఒక రిలేషన్ ఉంది కాబట్టి మేబీ మా విలేజ్ ఇక్కడ, మా ఇల్లు ఇక్కడ అనే సందర్భాలు కావచ్చు. 2 సంవత్సరాల లవ్ స్టోరీ అని చెప్తా ఉన్నారు, అంటే అంటా ఉన్నారు కాబట్టి మేబీ అట్లా తెలిసి ఉండొచ్చు. అంతా లవ్ లో ఉన్నప్పుడు చెప్పుకుంటారు కదా. తర్వాత ఈ అమ్మాయికి కొంచెము ఇదేమంటారు, ఇది గొంతు కింద ఆపరేషన్ ఏదో జరిగి అమ్మాయి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది. ఆపరేషన్ అయిన తర్వాత ఇక్కడే ఉన్నది, ఇంకా అక్కడికి ఎందుకు లేని ఇక్కడే ఉన్నది. అప్పటి నుంచి అబ్బాయితో మాట్లాడట్లేదు అనేది కొంతమంది చెప్తా ఉన్నారు. 2 వర్షాలు వినిపిస్తాయి. ఎందుకంటే అబ్బాయి ఉంటే అబ్బాయి పేరెంట్స్ తో మాట్లాడితే తెలుస్తుంది, కానీ ఇక్కడ మనం
అదేంటది అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. అబ్బాయి డెడ్ బాడీ ఉందేమని. ఉమ్, అక్కడ కూడా ఎవరు రాలే ఇప్పటి వరకు. ఇక్కడ మా ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. మనం ఉమ్, సిఐ గారితో మాట్లాడదాం. సిఐ గారు లేరు. ఉమ్, ఫోన్ చేస్తే ఏమంటామన్నారంటే ఇంకా వాళ్ళ పేరెంట్స్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ రాలేదు, ఉమ్. వచ్చినాక చెప్తామని చెప్తా ఉన్నారు. ఇది మొత్తం మీద పరిస్థితి అక్కడ. అంటే ఇప్పుడు అబ్బాయికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా మనకు అంటే సిటీ అని వచ్చినాయి వార్తలు. డీటెయిల్స్ కోసమే తిరిగినాము భానుభాయ్. ఉమ్, డీటెయిల్స్ ఏమి ఇవ్వట్లేదు వాళ్ళు. అబ్బాయి డీటెయిల్స్ ఏమైనా కనీసం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్న దొరుకుతుందేమని ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం పోలీస్ స్టేషన్ లో కూడా. ఉమ్, ఆ నుంచి అబ్బాయిని అక్కడ పోలీస్ స్టేషన్ లో అక్కడ హాస్పిటల్ వేసిరని చెప్తే, ఉమ్, మహబూబ్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ వేసిరని చెప్తే అక్కడికి కూడా మార్చరికి మనం వెళ్ళడం జరిగింది. ఉమ్, అక్కడికి వెళ్తే ఈ రోజు పొద్దున్న నుంచి ఒకటే అక్కడ కొంచెం హాస్పిటల్ వేరే వాళ్ళు చనిపోయి ఉంటే ఉమ్. హాస్పిటల్ కి సంబంధించిన వాళ్ళు ఓకే. ఒకటే పోస్ట్ మార్టం జరిగింది. లైవ్ లో మేము అక్కడ ఉన్నాం అప్పుడు కూడా. ఉమ్, ఇది లేదని చెప్పేసరికి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ ఉమ్, పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ వెళ్ళి అడిగితే వీళ్ళు ఈ విధంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా స్టిల్ ఒక 5 minutes బ్యాక్ కూడా మళ్ళా ఎస్ఐ గారికి కాల్ చేయడం జరిగింది. మనము ఉమ్, ఉమ్. కాల్ చేస్తే ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు, నేను వేరే బిజీలో ఉన్నాను, ఫోన్ కట్ చేసిన. అబ్బాయి డీటెయిల్స్ మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు, ఇంకా రెస్పాన్స్ అనేది రాలేదు. అంటే వీళ్ళు పేరెంట్స్ కూడా లేదా బంధువులు మాట్లాడడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారా? 100కి 200% వాళ్ళు మీడియా మీద కొంత కోపంతోనే ఉన్నారు. ఎందుకంటే కొంచెం వేరేలాగా మాట్లాడుతా ఉన్నారు అని వాళ్ళ సిస్టర్ కావచ్చు, వాళ్ళ మామయ్య కావచ్చు, ఉమ్, వీళ్ళు కొంత నెగిటివ్ చేస్తా ఉన్నారన్న కోపం అనేది కనిపిస్తా ఉంది అక్కడ. ఉమ్, మనం కూడా ఎవరిని డిస్టర్బ్ చేయలేదు, ఉమ్, ఇంకా ఎవరిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని. వాళ్ళు చెప్పిన అంశాలు మాత్రం ఇవి. అమ్మాయికి ఇష్టం లేకుండే, అమ్మాయిది ఎంగేజ్మెంట్ కూడా అయింది అమ్మాయిది రీసెంట్ గా. ఉహు. అబ్బాయి కూడా రావడం జరిగింది సావుకి. ఏ అబ్బాయి? ఎంగేజ్మెంట్ అయిన అబ్బాయి కూడా. అరే 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 అరే, అట్లనా? ఎక్కడ ఆ అబ్బాయిది ఎక్కడ అనేది ఏమన్నా? అబ్బాయిది ఎక్కడ అనే విషయాలు మనకు తెలీదు. అరే. ఉమ్, రావడం అయితే జరిగింది. మొత్తం మీద వాళ్ళకి మీడియాకి ఇవ్వడం అయితే 100కి 200% ఇష్టం లేదు. ఎందుకంటే ఉమ్. వాళ్ళ మామతో నేను చాలా క్లారిటీగా మాట్లాడినా. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిన అబ్బాయి వచ్చిండు కదా, ఆయన తోటి మాట్లాడే ప్రయత్నం చేశారా మీరేమో? అసలు అక్కడ యాక్చువల్లీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బానన్న, ఉమ్, ఎవరితో మాట్లాడే ఫస్ట్ మనం పోయిన వెంటనే అన్న మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అన్నారు. ఉహు, మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి, ఉమ్, కార్యక్రమాలు జరుపుకోవాలనగానే ఉమ్, 100కి 200% కాబట్టి మనం కూడా వాళ్ళకి సహకరించాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు కాబట్టి మనం పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉన్నాం. ఉమ్, ఇంకా ఏం డిస్టర్బ్ చేయలే. కాకపోతే ఏం జరిగింది ఏందనేది అడిగే ప్రయత్నం చేసినాం. ఒక 2 కత్తులు తెచ్చుకున్నాడు. ఉమ్. అందులో నార్మల్ బ్లేడ్స్ ఉంటాయి కదా, అంటే ఇట్లా ఏమంటారు అది, ఇట్లా బ్లేడ్ లాగా వస్తుంది, మనము కాటన్స్ కట్ చేసేటి ఉంటాయి చూడండి, ఓకే ఓకే. అదొక ఆ, ప్రజలు చెప్తా ఉన్నది. ఎందుకంటే లైవ్ లో చూసిన వ్యక్తులు పిల్లలు ఉహు, ఉమ్, ఉమ్. ఒక 4-5 పోట్లు పొడిచిండు అని ఓకే. చెప్తా ఉన్నారు. అక్కడ గోడ సాతు దాచుకున్నాడు. అమ్మాయి స్కూల్ నుంచి వచ్చే గుల్లపల్లి ఏదైతే ఉందో అక్కడ స్థానిక పాఠశాలలో వర్క్ చేస్తా ఉన్నది. అక్కడ నుంచి వచ్చే టైంలో వెనక నుంచి లారీల పక్క నుంచి ఇట్లా దాచుకుంటూ వచ్చి అరే అరే. ఎవరు లేని అలా ఇంటికి ఒక 100 మీటర్ దూరంలోనే ఉమ్, ఇలాంటి సంఘటనకు పాల్పడ్డాడు మనోడు. అబ్బా. మనోడు చెప్పే విధానం వేరేలాగా ఉంది కాబట్టి మరి ఇక్కడ అమ్మాయిది ఏమన్నా తప్పు ఉందా, మరి వీళ్ళు అమ్మాయి వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లే కాబట్టి 2 విధాలుగా ఆలోచించవచ్చు ఇక్కడ. అంటే ఒక 100 మీటర్లు అయితే ఇంట్లో పడుతుండే, పోయి ఇంట్లోకి వెళ్ళిపోతుండే. పక్కనే ఒక చిన్న టర్నింగ్ తిరిగితే అయిపోయి పక్కనే. ఓకే ఓకే. ఎగ్జాక్ట్లీ ఓకే. ఎవరు లేని చూసి అక్కడ చంపడం జరిగింది. ఇది సంతోష్ గారు, మీరు కూడా సమాజంలో చాలా తిరుగుతా ఉన్నారు. 100%. ఏదన్నా వాటెవర్ ఏదన్నా ఉండని సమస్య ఏదైనా కానీ అట్లా చంపడం సరైన పద్ధతి కాదు కదా. 100కి 200% నేను ఏం చెప్తా ఉన్నానంటే, లక్కోరేవా అంటే వాడొచ్చో వాడొద్దో ప్రజలు ఏమనుకుంటారో తెలియదు కానీ, మనుషులకి బ్రహ్మం గారు చెప్పినట్టుగా నాకు తెలిసి ఒకరినొకరు చంపుకొని ఒకరినొకరు తినే సందర్భాలు వస్తాయేమో అనిపిస్తా ఉంది. పొద్దున్న లేస్తే మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం, వైష్ణవి ఇష్యూ కావచ్చు, లేదంటే విజయవాడలో ఒక లవ్ లెటర్ దొరికిందని తల్లి మందలిస్తే ఉమ్, తల్లిని బాత్రూమ్ లో తీసుకెళ్లి చంపడం జరిగింది ఒక 10th క్లాస్ అబ్బాయి. ఉమ్, మనుషుల ఉచ్చులు అనుకోవాలా, లేదంటే ఈ మందుల కూడా దీని మైండ్ పనిచేస్తలేదు అనుకోవాలా, ఇంకోటి అనుకోవాలా తెలియదు. ఈ అబ్బాయి కూడా నేను ఏమంటా ఉన్నానంటే, ఎంత లవ్ చేసినా ఏం చేసినా అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది. అవును. అంతా అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, నువ్వు అమ్మాయిని చంపేద్దాము, నువ్వు ఏదో కక్ష సాధింపులు చేయబోయినావు, కట్ చేస్తే లాస్ట్ వస్తే నువ్వు కూడా చనిపోవడం జరిగింది ఇక్కడ. అదే కదా. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది, ఉమ్, చిల్తనం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, నీ ప్రాణం కూడా తీసుకున్నావు. ఉమ్, కోపం కావచ్చు, ఉరుకులాట అనేది పనికిరాని అనేది ఇక్కడ అర్థమవుతా ఉన్నది దీన్ని బట్టి. ఉమ్. అంటే ఇది మొత్తం మీద. వాస్తవంగా ప్రేమ కాదు, ఉన్మాదమే. మేబీ ఇక్కడ 2 విధాలుగా కూడా మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. ఉమ్, ఉన్మాదం అనే డిక్లరేషన్ ఇవ్వడానికి కూడా లేదు. ఎందుకంటే బాగా ఆ అబ్బాయి చెప్పిన వర్షన్ ఇంటే
అంటే నన్ను బాగా వాడుకుంది, నన్ను బాగా నమ్మించి నన్ను డిప్రెషన్ కి తీసుకెళ్లి బాగా డీప్ లకు తీసుకెళ్లి నన్ను రోడ్డు మీద వదిలేసిందన్న కోపం అని కూడా అనుకోవచ్చు ఒక విధంగా. అంటే వన్ సైడ్ ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు సమాజంలో తిరుగుతా ఉన్నాం, పొద్దున్న లేస్తే ఈ క్రైమ్ రిపోర్టింగ్ చేస్తా ఉన్నాం కాబట్టి మాక్సిమం నేను చెప్పేది ఏంటంటే అక్రమ సంబంధాలు కావచ్చు, ఈ లవ్ స్టోరీలు చేసుకునే ముందు ఫస్టే మాట్లాడుకోవాలి. ఇప్పుడున్న సమాజంలో పొద్దున్న లేస్తే భానుభాయ్ మనం తిరుగుతా ఉన్నాం క్రైమ్ మీద. మాక్సిమం 95% అక్రమ సంబంధాలు లేదంటే ఈ లవ్ స్టోరీలు, ఇది తప్ప వేరే ఏం లేదు. 90% ఈ క్రైమే ఎక్కువ ఉంది. ఓకే, అయితే ఇప్పుడు వీళ్ళ మధ్యలో నిజంగా వీళ్ళు కలిసి తిరిగినరా ఉన్నారా అనేది ఇప్పుడు అబ్బాయి బతికి లేడు. మేబీ నేను ఏమంటా ఉన్నానంటే భానుభాయ్, ఈ అమ్మాయి నిజంగానే ఈ అబ్బాయిది వన్ సైడ్ లవ్ అనుకో, కానీ ఇంత డీప్ గా తెలియదు. అమ్మాయి ఎన్నో హైదరాబాద్, అబ్బాయిది హైదరాబాద్ కాబట్టి అమ్మాయిది ఈ ఊరు ఈ గల్లీ అని అబ్బాయికి తెలియదు కదా. టూ సైడ్ నుండి మేబీ మన థింకింగ్ అంటే నిజం ఇది అనుకోవచ్చు, లేదంటే లేదనుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్ గా నాకు ఇష్టం లేనప్పుడు నా ఇల్లు అడ్రస్ ఎట్లా తెలుస్తుంది అబ్బాయికి? వన్ సైడ్ అంత మూర్ఖంగా ఆలోచించేంత ఉండదు కాబట్టి మేబీ ఇష్టపడి కలిసి తిరిగి ఉండొచ్చు. అంత కొట్టి కట్టేసినాక కూడా మనోడు నన్ను వాడుకుంది అనే వర్డ్స్ కొన్ని మాట్లాడడం జరిగింది కాబట్టి కొద్ది రోజులు నడిచింది. అమ్మాయికి థైరాయిడ్ సంథింగ్ ఏదో గొంతులో ఏదో ఆపరేషన్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ కూడా కొంచెం వాళ్ళ డాడీ కూడా రియల్ ఎస్టేట్ చేస్తారని చెప్తా ఉన్నారు. అమ్మాయి వాళ్ళ ఫాదర్ వీళ్ళు ఆల్రెడీ ఒక ముగ్గురు అక్క చెల్లెలు, ఒక తమ్ముడిది మొన్ననే 10th అయిపోయింది. ఈమె ఎన్నో వ్యక్తి ఈమె పెద్ద అమ్మాయి అందరికంటే పెద్ద అమ్మాయి ఈమె. ఓకే ఓకే, ఇది మొత్తం మీద పరిస్థితి. నేను ఒకటే చెప్తా, లవ్ చేసినా ఇంకోటి చేసినా శనిక ఆవేశంతో పోయి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దని మాత్రం చెప్తా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సంతోష్ గారు. రైట్.